మనీ 9 వీకెండ్ స్పెషల్ ప్రోగ్రామ్ కంపెనీ కబుర్లకు స్వాగతం. ఈ సంవత్సరంలో 2022లో ఎస్పెషల్లీ మనకి కంపెనీలు పర్ఫార్మెన్స్, ఒకవైపు స్టాక్ మార్కెట్ల మిశ్రమ స్పందన, దీంతోపాటు చాలామంది ఉద్యోగాలు కోల్పోయిన పరిస్థితి, స్టార్టప్లకు ఫండింగ్లు తగ్గిన పరిస్థితి, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మీ ముందు ఉంచుతున్న ప్రోగ్రామే మార్కెట్ కబుర్లు. ఈ వారం చాలా క్విక్గా అసలు ఏ కంపెనీలు ఎలాంటి పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి, ఏ కంపెనీల్లో ఎలాంటి లావాదేవీలు జరగబోతున్నాయి, ఈ విషయాలన్నీ ఒకసారి గమనిద్దాం. ఇండియాలో అతిపెద్ద నెట్వర్క్ ఎయిర్టెల్ 5G రోల్అవుట్ కోసం దాదాపు 28,000 కోట్లు ఖర్చు పెడుతున్నట్టుగా అనౌన్స్ చేసింది. ఈ 5G రాబోయే రోజుల్లో దాదాపు 27-28,000 కోట్ల రూపాయల పెట్టుబడి ద్వారా మారుమూల ప్రాంతాలకు కూడా 5Gని తీసుకెళ్లే అవకాశాన్ని కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనిలో ప్రస్తుతం మనం కనుక గమనిస్తే కేవలం 12% ఫోన్లు మాత్రమే భారతదేశంలో 5Gకి సపోర్ట్ చేస్తున్న ఫోన్లు ఉన్నాయి. కానీ రాబోయే రోజుల్లో ఇది డబుల్ ద ఫోల్డ్, అంటే ఎవ్రీ క్వార్టర్లో కూడా దాదాపు డబుల్ అయ్యే పరిస్థితి ఉన్నట్టుగా ఎయిర్టెల్ అంచనా వేస్తుంది. దీంతో కలిపితే, అంటే ఈ 27-28,000 కోట్ల పెట్టుబడితో కలిపితే దాదాపు 10-15% వరకు కూడా వాళ్ళ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రాబోయే సంవత్సరం 2023 పెరిగే ఛాన్సెస్ ఉన్నట్టుగా వీళ్ళు ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రస్తుతం ఈ 5G రోల్అవుట్లో పెట్టుబడులు పెడుతున్నందువల్ల ఈ 5G మీద అదనపు భారం, అంటే యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అదనపు భారం వేసే అవకాశం లేదు అని స్పష్టంగా చెప్తూనే ఫిబ్రవరి నుండి ఓవరాల్గా మనకి ఈ టారిఫ్స్ పెరిగే అవకాశాలు, అటు ప్రీపెయిడ్ కావచ్చు, పోస్ట్ పెయిడ్ కావచ్చు, వీటి మీద ఫిబ్రవరి నుండి ప్రైజెస్ పెంచే ఛాన్సెస్ కూడా ఉన్నట్టుగా ఎయిర్టెల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఏషియాలోనే అతి పెద్ద ధనవంతుడైన అదానీ రీసెంట్గా ఒక టెలివిజన్ షోలో చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. ముఖ్యంగా దీనిలో వాళ్ళ కంపెనీకి సంబంధించి చాలా వరకు సోషల్ మీడియాలో కావచ్చు ఇలా వస్తున్న వార్తలకు చెక్ పెడుతూ అసలు ఆ కంపెనీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఎంటైర్ గ్రూప్ ఎలా పర్ఫామ్ చేస్తుందని చెప్పడం జరిగింది. ఇందులో ముఖ్యంగా డెట్ టు ఎబిటా రేషియో, జనరల్గా మనకి ఉన్న అప్పులకి వస్తున్న ఆదాయానికి కనుక బేరీజ్ వేసుకుని చూస్తే ప్రాఫిట్స్ కూడా బాగా పెరుగుతున్నాయి. ఈ ప్రాఫిట్స్ ట్వైస్ ద రేట్, అంటే ప్రతి సంవత్సరం కూడా డబుల్ అవుతూ ప్రాఫిట్స్ పెరుగుతున్నాయి. కాబట్టి ఈ ఎబిటా వర్సెస్ డెట్ రేషియోని తగ్గించుకునే అవకాశం కూడా దాదాపు 7 ఏళ్లలో బాగా వచ్చిందని చెప్పి తను చెప్పడం జరిగింది. గత 9 సంవత్సరాల్లో కనుక మనం గమనిస్తే 7.6% నుండి 3.2%కి డెట్ టు ఎబిటా తగ్గింది. సో దీనివల్ల బ్యాలెన్స్ షీట్స్ కూడా చాలా వరకు హెల్తీ అవుతాయని చెప్పి అదానీ అన్నారు. ఇదే కాకుండా మనకి మిగిలిన సావరెన్ రేటింగ్స్ విషయంలో కూడా అదానీకి రాబోయే రోజుల్లో సావరెన్ రేటింగ్ కూడా బెటర్గా ఉండే అవకాశం ఉంటుందని చెప్పడంతో పాటు ఇండియన్ బ్యాంక్స్కి దాదాపు ఒకప్పుడు 86% డెట్, అంటే 86% వాళ్ళకున్న టోటల్ అప్పులో ఇండియన్ బ్యాంక్స్ ఎక్స్పోజర్ ఉంటే అది ప్రస్తుతం 32%కి తగ్గించిన పరిస్థితి కూడా ఉందని చెప్పి అదానీ చెప్పడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే బ్యాంకులకి ఏదైతే రిస్క్ ఎక్కువ ఉంది అది ఇది అని మనం రోజు ఈ వార్తలు చూస్తూ ఉంటామో అది కరెక్ట్ కాదు అని చెప్పి ఆ వార్తలకి చెక్ పెట్టిన పరిస్థితి ఈ ఇంటర్వ్యూ ద్వారా మనకు అర్థమైంది. రీసెంట్గా రిలయన్స్ స్మార్ట్ అక్వైర్ చేసిన మెట్రో క్యాష్ అండ్ క్యారీని యథావిధిగా B2B బిజినెస్లోనే కొనసాగిస్తున్నట్టు రిలయన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ముఖ్యంగా హోల్సేల్ వ్యాపారంలో ఉన్న ఈ కంపెనీ మెట్రో హోల్సేల్ని అక్వైర్ చేసిన తర్వాత కూడా అదే బిజినెస్ని కొనసాగించే ఛాన్సెస్ క్లియర్గా మెన్షన్ చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. దీనివల్ల ప్రస్తుతం కిరాణా షాపులు, హోటల్స్ ఇలా హోల్సేల్లో ఎవరైతే వస్తువులు కొంటున్నారో వాళ్ళకి యథావిధిగా సేవలు ఉంటాయి. సో ఇది B2B బిజినెస్, అంటే బిజినెస్ టు బిజినెస్ ఉంటుంది తప్ప బిజినెస్ టు కస్టమర్స్ ఉండే అవకాశం లేదు అని చెప్పి ఈ ప్రకటన ద్వారా మనకి చాలా స్పష్టంగా రిలయన్స్ చెప్తుంది. ఇదే కాకుండా జియో మార్ట్ ద్వారా వాళ్ళు ఇప్పటికే డోర్ డెలివరీస్ చేస్తున్నవి కూడా ఈ B2B బిజినెస్ కిందకే తీసుకొచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నట్టు క్లియర్గా చెప్పడం జరిగింది. ఇదే కాకుండా ఇప్పుడు ఫుల్ఫిల్మెంట్ సెంటర్స్ ఏవైతే జియో మార్ట్ ఆపరేట్ చేస్తుందో వాటినన్నిటినీ కూడా ఈ క్యాష్ అండ్ క్యారీ బిజినెస్, అంటే B2B బిజినెస్లో ఏదైతే ఈ అక్విజిషన్ జరిగిందో దీని కిందకి తీసుకొచ్చే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. రిలయన్స్ రీటైల్ రాబోయే రోజుల్లో 30 లక్షల మంది బిజినెస్ టు బిజినెస్ కస్టమర్స్ని అక్వైర్ చేయడానికి కూడా ప్రణాళిక వేసుకున్నట్టుగా ఈ ప్రకటన ద్వారా మనకు తెలుస్తుంది. ఎయిర్ ఇండియా, విస్టారా ఈ రెండు మెర్జర్ గురించి మనం గతంలో కూడా చాలాసార్లు అనుకున్నాం. కానీ ఇప్పుడు ఈ ప్రాసెస్ కిక్ ఆఫ్ అయినట్టుగా ఈ వారం ఒక వార్త వెలువడింది. దీంతో లీగల్ అప్రూవల్స్ ఏవైతే మనం ప్రస్తుతం
ఓన్లీ ఇండియా అని అనుకుంటున్నామో ఇదే కాకుండా విస్టారా ఎయిర్లైన్స్, సింగపూర్ ఎయిర్లైన్స్ ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి రాబోయే రోజుల్లో యూరోప్ అండ్ సింగపూర్ గవర్నమెంట్స్ నుంచి కూడా అప్రూవల్స్ రావాల్సిన అవసరం ఉంటుంది. సో దీన్ని బేస్ చేస్తూ ఆల్మోస్ట్ ఇప్పటికే మనకి సింగపూర్ ఎయిర్లైన్స్ హోల్డింగ్ 25.1% ఉంది కాబట్టి ఇది కూడా ప్రమోటర్ స్టేక్ హోల్డింగ్ కిందకే వస్తుంది కాబట్టి ఈ అథారిటీస్ నుండి కూడా అంటే యూరోప్ నుండి సింగపూర్ నుండి కూడా పర్మిషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది ముఖ్యంగా ఎకనామిక్ టైమ్స్ ప్రకారం కనుక మనం చూస్తే ఈ వార్తని దీంతో పాటు టాటా డిజిటల్ కింద ఉన్న బిజినెస్లు ఏవైతే ఉన్నాయో మనకి ఇప్పుడు బిగ్ బాస్కెట్ కావచ్చు, టాటా న్యూ కావచ్చు, క్రోమా కావచ్చు, వీటినన్నిటిని కూడా డిజిటల్ బిజినెస్ని సపరేట్ చేస్తూ దాన్ని కూడా ఐపీఓకి తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నట్టుగా ఈ ప్రకటనలో టాటా తెలిపింది. ఇక మరో కంపెనీ హైదరాబాద్ బేస్డ్ సువెన్లో అడ్వెంట్ అనే ప్రైవేట్ ఈక్విటీ సంస్థ మనకి దాదాపు 50.1% స్టేక్ని ప్రమోటర్స్ అంటే జాస్తి ఫ్యామిలీ నుండి కొనుగోలు చేస్తున్నట్టుగా ప్రకటించడం జరిగింది. డీల్ సైజ్ ఎంత అంటే షేర్ ఎంత ఏ రేటు కొంటున్నారనేది ఇప్పటికీ ప్రకటించకపోయినప్పటికీ కూడా ఈ డీల్ అయితే ముందుకెళ్తున్నాం అని చెప్పి ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా అంటే 50.1% కాకుండా పబ్లిక్లో ఉన్న 26% కూడా ఓపెన్ ఆఫర్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా ఈ ప్రకటన ద్వారా మనకు తెలుస్తుంది. అడ్వెంట్ అనే ఈ ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్ మనకి ఎగ్జిస్టింగ్ బిజినెస్ అంటే వాళ్ళకి ఉన్న కోహెన్స్ లైఫ్ సైన్సెస్ని సువెన్ని మెర్జ్ చేసే అవకాశాలు కూడా ఉన్నట్టుగా మనకి ప్రకటన ద్వారా తెలుస్తుంది. ఇండియాలో డబ్ల్యూ అండ్ ఆరేలియా అనే బ్రాండ్స్ తోటి టీసీఎన్ఎస్ అనే సంస్థ వ్యాపారం చేస్తుంది. ఈ టీసీఎన్ఎస్ అనే సంస్థని కొనుగోలు చేయడానికి గతంలో రిలయన్స్ రీటైల్, నైకా, ఏబిఎఫ్ఆర్ఎల్, ట్రెంట్ ఇవన్నీ కూడా ఇంట్రెస్ట్ చూపించినప్పటికీ ప్రస్తుతం మనకి ఏబిఎఫ్ఆర్ఎల్ అంటే ఆదిత్య బిర్లా మనకి ఈ సంస్థను కొనుగోలు చేయడానికి ఫ్రంట్ రన్లో ఉన్నట్టుగా ఈ వారం రావడం జరిగింది. ఇది రాబోయే రోజుల్లో క్యాష్ డీలే కాకుండా ఈక్విటీ స్వాప్ కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నట్టుగా ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. దీన్ని నెక్స్ట్ వీక్లో సైనింగ్ చేసుకునే అవకాశం కూడా ఉన్నట్టుగా ఒక వార్త వచ్చింది. ఇక మనం ఆన్ ద రేడార్కి వెళ్దాం. ఆన్ ద రేడార్లో కంపెనీకి ఉన్న కంప్లైన్సెస్ ఇష్యూస్ కావచ్చు, అటు కోర్టు ఎన్సీఎల్టీకి సంబంధించి కావచ్చు, ఏమేం జరుగుతున్నాయి ఈ వారం అనేది ఒకసారి ఒక లుక్ వేద్దాం. ఆన్ ద రేడార్లో మొదటి సంస్థ డిఎల్ఎఫ్కి ఎన్సీఎల్ఏటీ నుండి కాస్త ఊరట లభించినట్టుగా మనకి కనిపిస్తుంది. సిసిఐ ఇచ్చిన డైరెక్షన్ని ఇంతకుముందు ఏదైతే డైరెక్షన్ ఇచ్చిందో పెనాల్టీస్ విషయంలో దాన్ని రీకన్సిడర్ చేయమంటూ ఎన్సీఎల్ఏటీ మళ్ళీ ఒకసారి వెనక్కి పంపించడం జరిగింది. దీనివల్ల మనకి ఆల్మోస్ట్ డిసెంబర్ 23వ తారీఖు దాదాపు 235 కోట్ల పెనాల్టీని ఏదైతే కాంపన్సేషన్ కట్టమని చెప్పి అన్నారో దాన్ని సిసిఐ మళ్ళీ పునరాలోచన చేయాలని చెప్పి ఎన్సీఎల్ఏటీ వెనక్కి పంపడం జరిగింది. దీనివల్ల డిఎల్ఎఫ్ షేర్స్ మనకి డిసెంబర్ 27వ తారీఖున చాలా వరకు వోలటైల్గా ముగియడం మనం గమనించవచ్చు. గూగుల్కి దాదాపు 1337.76 కోట్ల పెనాల్టీ పే చేయమని చెప్పి సిసిఐ నోటీస్ ఇచ్చిన తర్వాత దీని మీద మళ్ళీ ఎన్సీఎల్ఏటీకి వెళ్ళి అప్పీల్ కోసం వెళ్ళిన పరిస్థితి గూగుల్లో కనిపిస్తుంది. ఎందుకంటే గూగుల్ పేకి సంబంధించి, పేమెంట్ గేట్వేకి సంబంధించి ఇలాంటి యాప్స్ విషయంలో మోనోపోలీగా కాంపిటీషన్ని కిల్ చేయడానికి ప్రయత్నం చేసింది అంటూ ఒకవైపు గూగుల్, అదే కాకుండా కార్బన్ మొబైల్స్ కావచ్చు, మైక్రోమాక్స్ కావచ్చు, వీటన్నిటి మీద సిసిఐ నోటీసులు పంపించడం, పెనాల్టీ వేయడం కూడా జరిగింది. ఇప్పటికే మనకి కార్బన్ మొబైల్స్, మైక్రోమాక్స్ ఈ రెండు కూడా సపరేట్గా పిటిషన్స్ ఫైల్ చేసినప్పటికీ గూగుల్ మాత్రం ఈ పెనాల్టీని కట్టే అవసరం లేదు అంటూ ఒక అపీల్ని ఎన్సీఎల్ఏటీకి ఇవ్వడం జరిగింది. ఇది బహుశా మనకి జనవరి 3వ వారం కానీ 4వ వారం కానీ హియరింగ్కి వచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. ఇక చందనా కొచ్చర్, దీపక్ కొచ్చర్, అదేవిధంగా వేణుగోపాల్ దూత్ ఈ ముగ్గురిని అరెస్ట్ చేసిన విషయంలో సిబిఐ ఇన్వెస్టిగేషన్కి కస్టడీకి మరో 2-3 రోజులు కావాలి అని అడిగినప్పటికీ కూడా కోర్టు కేవలం ఒక రోజుకి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అంటే 29 డిసెంబర్ వరకు మాత్రమే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఈ టైం సరిపోదు. బికాజ్ ఒకవైపు ఏమో చందనా కొచ్చర్ ఏది చెప్పడానికి సిద్ధంగా లేరు, ఆవిడ వాంటెడ్లీ ఏ విషయాన్ని కూడా బయటకు చెప్పకుండా దాస్తున్న ప్రయత్నం చేస్తున్నారని చెప్పి సిబిఐ కోర్టుకు చెప్పింది. మేబీ ఈరోజు అంటే 30వ తారీఖు దీనికి సంబంధించి కస్టడీ ఎక్స్టెన్షన్కి సంబంధించి సిబిఐ కోర్టు మరోసారి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. దీనిలో ముఖ్యంగా మనకి వేణుగోపాల్ దూత్, ఎండి వీడియోకాన్ గ్రూప్కి సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్, ఈ కేసులో
చందనా కొచ్చర్ అంటే ఇంతకుముందు ఐసిఐసిఐ బ్యాంక్కి సీఈఓగా ప్లస్ ఎండీగా ఉన్న చందనా కొచ్చర్ అండ్ తన భర్త దీపక్ కొచ్చర్, వీళ్ళిద్దరితో పాటు వేణుగోపాల్ దూత్ ఎండి వీడియోకాన్ ఇండస్ట్రీస్, ఈ ముగ్గురిని కూడా సిబిఐ కస్టడీలో కోరడం, ఈ కేసు ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నదానికి త్వరలో ఒక సొల్యూషన్ దొరికే అవకాశాలు చాలా క్లియర్గా మనకు కనిపిస్తుంది. రాబోయే 2-3 రోజుల్లో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, కస్టడీ కంటిన్యూ చేస్తుందా లేదా అనేది మాత్రం మనం వేచి చూడాల్సిందే. అజయ్ సింగ్ని మళ్ళీ డైరెక్టర్గా తీసుకుంటూ స్పైస్ జెట్ బోర్డు నిర్ణయాన్ని సమర్థిస్తూ ఇన్వెస్టర్స్ కూడా ఓటు వేయడం జరిగింది. దీంతో ఆల్మోస్ట్ ఈ స్టాక్ కూడా 7% పెరిగింది. ఇంతకుముందు మనకి బాగా డౌన్ఫాల్ ఉన్న స్టాకు మనకి నిన్న క్లోజింగ్ టైం కనుక చూస్తే ₹37.85 దగ్గర బీఎస్సీలో క్లోజ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్లో తీసుకున్న నిర్ణయాల్లో అజయ్ సింగ్ని రీఅపాయింట్ చేస్తూ తీసుకున్న నిర్ణయానికే ఎక్కువగా ఓట్లు పడ్డాయి. ఇక మనం స్టార్టప్ ప్రపంచంలోకి వెళ్దాం. స్టార్టప్స్లో బాగా ఒడిదొడుకులకు లోనైనవి, అదే కాకుండా ఇబ్బందులు పడ్డ సంస్థలే ఎక్కువగా మనకి 2022లో కనిపించాయి. ఇది వీకెండ్లో, అదే కాకుండా ఇయరెండ్లో ఎలా ఉన్నాయి, ఏం న్యూస్ ఉందో ఒకసారి చూద్దాం. దాదాపు 50 స్టార్టప్లు 2022లో 20,000 మంది ఉద్యోగస్తుల్ని తీసేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇదే కాకుండా కొంతమంది నాన్ పర్ఫార్మెన్స్ అని చెప్తున్నప్పటికీ కూడా మరికొంతమంది కొత్తగా ఫండ్ రైజ్ కాకపోవడం వల్ల తీసేయడం అని చెప్పడం ఒకటైతే, మరోవైపు కన్సాలిడేషన్ అంటే ఒక పనికి ముగ్గురు ఎందుకు అవసరం, ఒక పనికి ఒకరే చాలు అని స్టార్టప్స్ కూడా కన్సాలిడేషన్లోకి వెళ్ళాయని చెప్పి కొంతమంది స్టార్టప్లు చెప్పడం, ఇట్లా ఈ 50 స్టార్టప్లు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్ తోటి దాదాపు 20,000 మందిని ఉద్యోగాల నుంచి తీసేసిన పరిస్థితి ఈ సంవత్సరం మనకు కనిపిస్తుంది. ఫిన్టెక్ సంస్థ అయిన పేయూ దాదాపు 6% వర్క్ ఫోర్స్ని తగ్గించుకుంది. అంటే 150 మందిని ఉద్యోగాల నుంచి తీసేసినట్టుగా ఒక ప్రకటన మనకి ఈ వారం చేయడం జరిగింది. అదే కాకుండా మనకి వాళ్ళకి కొత్తగా ఫండ్ రైజ్ చేయడంలో కూడా కొద్దిగా ఇబ్బంది ఉండడం, అదే కాకుండా ఎంప్లాయీస్ పర్ఫార్మెన్స్ కూడా బాలేదు కాబట్టి వీళ్ళని లే ఆఫ్ చేస్తున్నామని చెప్పి ఈ వారం వాళ్ళకు ప్రకటన ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ క్రెడిట్ ప్లాట్ఫామ్ మనీవ్యూ దాదాపు మనకి $75 మిలియన్ ఫండ్ రైజ్ చేసింది. ఇది సిరీస్ ఈ ఫండ్ కింద వాళ్ళొక ప్రకటన చేయడం జరిగింది. దీనికి లీడ్ పార్ట్నర్స్ కింద అపీస్ పార్ట్నర్స్, యూకే బేస్డ్ అసెట్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక లీడ్ మేనేజర్ కింద ఈ ఫండ్ రైజ్ చేశారు. దీంతో దాదాపు 900 మిలియన్ల వాల్యుయేషన్కి ఈ మనీవ్యూ అనే సంస్థ, స్టార్టప్ సంస్థ పెరగడం జరిగింది. ఫిన్టెక్లో చాలా వరకు లే ఆఫ్ జరుగుతున్నప్పటికీ కూడా కొత్తగా ఫండ్ బేస్ చేసుకుని, అంటే ఇలాంటి ఫండ్ రైజ్ చేస్తున్న పరిస్థితి బెంగళూరు బేస్డ్ కంపెనీ చేస్తుంది. ఇదే కాకుండా మనకి గత సంవత్సరం కనుక గమనిస్తే దాదాపు $625 మిలియన్ వాల్యుయేషన్ సిరీస్ డి, అంటే ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు ఈ సిరీస్లోకి వెళ్తున్నారు కాబట్టి గత డి రౌండ్లో దాదాపు $625 మిలియన్ వాల్యుయేషన్ ఉంది. అది ఈ కొత్తగా వచ్చిన ఫండ్ తోటి దాదాపు $900 మిలియన్ వాల్యుయేషన్కి వెళ్తున్నట్టుగా వాళ్ళ ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది. ఇక స్టార్టప్ విషయాల్లో ర్యాపప్ చేసే టైంకి మనకి ఆఖరిగా ఉన్న వార్త, ఇండియన్ స్టార్టప్స్కి ఈ సంవత్సరం పెట్టుబడులు భారీ ఎత్తున తగ్గాయి. నిజం, దాదాపు 38.4% ఫండింగ్ మనకి స్టార్టప్స్కి 2022లో తగ్గింది. ఇదే కాకుండా ఇన్వెస్ట్మెంట్స్ దాదాపు 32% డౌన్ ట్రెండ్లో ఉన్నాయి. వెంచర్ క్యాపిటల్ స్టార్టప్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అది దాదాపు 30% తగ్గడంతో కేవలం $24 బిలియన్ మాత్రమే మన ఇండియన్ స్టార్టప్స్కి వెంచర్ క్యాపిటల్ ఫండ్ మనకి ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అది ఫండ్ చేయడం జరిగింది. ఫండింగ్ మనకి ఆల్మోస్ట్, అంటే ఇప్పుడున్న ఫండ్ రైజింగ్ యాక్టివిటీ చేస్తున్న స్టార్టప్స్ కావచ్చు, ఇవన్నీ కూడా రీవ్యాంప్ చేసుకొని మళ్ళీ కొత్త సంవత్సరంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నాయి, ఫండ్ రైజింగ్లో ఎంత యాక్టివ్గా ఉండబోతున్నాయి, బిజినెస్ని ప్రాఫిటబుల్ బిజినెస్ కింద ఎలా మార్చుకోబోతున్నాయి, అండ్ స్టార్టప్స్ యూనికార్న్స్ కింద ఎప్పుడు మారబోతున్నాయి, ఈ విషయాలన్నీ కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ కింద ఈ 2022 సంవత్సరం ముగిసింది. ఇది ఈ వారం మన కంపెనీ కబుర్లు. మరిన్ని విశేషాలతో కొత్త సంవత్సరం 2023లో మీ ముందుంటాం. చూస్తూనే ఉండండి Money9.